సార్ వచ్చేసారా? గుడ్ ఈవినింగ్ రాజా. గుడ్ ఈవినింగ్ సార్. ఐఎమ్ ప్రొఫెసర్ విలియం డిసోజా. సార్ హౌ ఆర్ యు? ఐ ఫైన్ సార్. సార్ ఏమైంది? ఏంటి సార్ మీ చెయ్యి మంచుగడ్డలా ఉంది? బయటంతా చల్లగా ఉంది, అంతేకాదు చలికాలం వచ్చేసింది. ప్లీజ్ టేక్ యూర్ సీట్. థ్యాంక్ యూ సార్. నేనేమన్నా ఇబ్బంది పెట్టానా? ఇట్స్ ఓకే సార్, ఇవన్నీ మామూలే కదా. ఇదిగోండి కొంచెం ఈ పేపర్లో సంతకం పెట్టండి. ఓ ఎస్. ఇదిగోండి పెన్. థ్యాంక్ యూ సార్. వెల్కమ్. 30,000. అనుకున్నట్టే అయింది, కొట్టాడు దెబ్బ. ఇదిగో చెప్పినట్టు ఎక్స్ట్రా 10,000. థ్యాంక్ యూ సార్. మీరు మరోలా అనుకోకండి, ఈ 10,000 నాకు చాలా పెద్ద హెల్ప్ అవుతుంది. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. ఓ నిజం చెప్పనా, షిప్పింగ్ కార్పొరేషన్ లో ఓ సాధారణ ఉద్యోగికి ఇచ్చే జీతం 7,000 రూపాయలు. నేను చేసింది పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయినా 10,000 రూపాయలు పూర్తిగా ఇప్పుడే చూస్తున్నాను. అది మీకున్న పెద్ద మనసు వల్ల. థ్యాంక్ యూ సో మచ్ సార్. మై ప్లెజర్. మరి నేను బయలుదేరుతాను. అవును, ఇంత రాత్రిపూట వెళ్ళాలంటావా? ఇక్కడి నుంచి బస్ స్టాండ్ చాలా దూరం. అదేం పెద్ద ప్రాబ్లం కాదు సార్, నాకు ఇదంతా అలవాటు అయిపోయింది. ఓకే రాజు, యాజ్ యూ విష్. థ్యాంక్ యూ సార్. ఇక్కడున్న పెట్లు ఏమయ్యాయి సార్? వాటిని నేను లోపల పెట్టేశాను. అయితే ఓకే. లోపల పెట్టారా? మంచి బాడీ బిల్డర్ అయి ఉంటాడు. పొద్దున్న ఎవరి మొహం చూశాను కానీ భలే కలిసి వచ్చింది. బాబు ఇన్ని కుక్కలే, పారిపోరా రే సార్. పోండి పోండి పొమ్మంటుంటే. సార్ సార్ కాపాడండి సార్. పోండి సార్, మీకు దండ పెడతాను, వచ్చి కాపాడండి సార్. పెండే సార్, మీరు రాకపోతే ఇవి నా జీవితంతో ఆడుకుంటాయి. పొమ్మంటే వింటే నేను రివర్స్ అయితే బాగోదు. సార్ రండి సార్, వచ్చి కాపాడండి. సార్ ప్రాణాలు కాపాడండి సార్. గో బ్యాక్, గో బ్యాక్. ఓహో, వీటికి ఇంగ్లీష్ అర్థం అవుతుందన్నమాట. సారీ డాగీస్. ఓ సార్, మీరు కానీ రాకపోతే నా బతుకు బస్ స్టాండ్ అయిపోయేది. వామ్మో, ఇవన్నీ మీరు పెంచే కుక్కలా సార్? నేను పెంచినప్పటికీ అవి నా మాట మాత్రమే వింటాయి. ఓ, ఇంక ఈ రాత్రి మీరు పొమ్మన్నా కూడా నేను పోను సార్. పొమ్మనకండి సార్, ప్లీజ్ సార్. సరే లోపలికి రా, ముందు బాగా ఫ్రెష్ అవ్వు, ఇద్దరం కలిసి డిన్నర్ చేద్దాం. ఓకే? థ్యాంక్ యూ సార్. కాస్తుంటే నేను వాటికి డిన్నర్ అయిపోయేవాడిని. ఈ ఇంట్లో మీరు ఒక్కరే ఉంటున్నారా సార్? ఏ, ఇంత పెద్ద బంగ్లాని చూసి భయపడిపోయావా? ప్లీజ్ కమ్. అదిగో ఆ రూమ్లోకి వెళ్ళి నువ్వు ఫ్రెష్ అవ్వచ్చు. విదేశాల్లో ఉండి వచ్చినవారు కాబట్టి ఇంతగా మర్యాదలు చేస్తున్నారు. సంస్కారం అనేది మనిషికి పుట్టుకతో రావాలి. ఇది నేను మీ మెప్పు పొందడానికి చెప్పడం లేదు సార్. నేను మీకు నా విజిటింగ్ కార్డు ఇస్తాను. ఈ స్టేట్లో మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నాకు ఫోన్ చేయండి, వెంటనే పరిగెత్తుకొస్తాను. వేరే ఏదో కింద పడింది. ఫోటో. ఏం సార్, అమ్మాయి ఎలా ఉంది? తన నా గర్ల్ ఫ్రెండ్ మీనా. ఎంబీబీఎస్ఏ హౌస్ సర్జన్ చేస్తోంది. సొంత మామయ్య కూతురే. ఎలా ఉంది? బాగుంది, చాలా అందంగా ఉంది. యు ఆర్ వెరీ లక్కీ. థ్యాంక్ యూ. లక్ క్లిక్ అవ్వాలంటే మంచి జాబ్ దొరకాలి సార్. దానికోసం ట్రై చేస్తున్నాను. అన్నట్టు సార్, ఏమైంది సార్?
నీ మెడకి గాయమైందేంటి? ఓ బయట కుక్కలు తరిగినప్పుడు అయి ఉంటుంది సార్. పర్లేదు సార్, ఇట్స్ ఓకే. ఏదో చెప్తున్నానే. ఆ, ఉద్యోగం గురించి. సార్ నేను ఎప్పుడు పెళ్లి గురించి మాట్లాడినా నీకు మంచి ఉద్యోగం దొరికిన తర్వాత చూద్దామని దాటేస్తున్నాడు మా మామయ్య. సార్ మా మామయ్య గురించి చెప్పలేదు కదా, ఆయన మామూలుడు కాదు. ఈ స్టేట్ మొత్తంలో ఎవరిని అడిగినా ఇట్టే చెప్పేస్తారు. ఫేమస్ మాంత్రికుడు హ్మ్, సూర్యమూర్తి గారని ఆయన పేరు చెప్తే చాలు గజ గజ వణుకుతాయి. ఎవరనుకున్నారు? పిశాచాలు. నేను నాతో తీసుకెళ్ళాలనుకుంటున్నాను రాజు. ఎక్కడికి సార్? విదేశాలకా? ఏంటి, వస్తావా? వస్తావా ఏంటి సార్? ఎవరు పిలుస్తారా అని వెయిట్ చేస్తున్నాను. ఫారిన్కి వెళ్ళాలన్నది నా చిరకాల కోరిక సార్. అయితే వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా. ముందు మనం డిన్నర్ చేద్దాం. జస్ట్ 5 minutes వచ్చేస్తాను సార్. ఏ సంబంధం లేకుండా ఈ దేశానికి నేను రావడానికి కారణం ఇప్పుడు అర్థమైంది. నా రాకుమారి, ద ప్రిన్సెస్ ఆఫ్ ట్రాన్సిల్వేనియా. మహావీరుడైన డ్రాకులా యుద్ధంలో మరణించినట్టు అతని శత్రువులు చెప్పిన అబద్ధం విని నిర్ఘాంతపోయిన తన ప్రేయసి ఆత్మహత్యకు పూనుకుంది. ఆ ఆవేదనను తట్టుకోలేక దైవాన్నే ఎదిరించేందుకు సిద్ధపడ్డాడు డ్రాకులా. మానవ వేటను ప్రారంభించిన డ్రాకులా భీకర అకృత్యాలకు అదే బాటగా మారింది. నువ్వు రెడీ మీనా? నేను సరిగ్గా 4 గంటలకు బీచ్కి వస్తాను. గెట్ రెడీ ఫర్ ఎ సర్ప్రైజ్. Yeah, I'll get ready.